హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ముందు వీడియోలోనే నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అన్నది షేర్ చేశాను కదండి. అయితే ఇప్పుడు అన్నిటిని సర్దుకోవాలన్నమాట. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి చాలా తక్కువ సామాన్లు, అంటే తక్కువ డబ్బాలు, ఇవి చాలా తక్కువ అనమాట. సో అలాంటిది ఇలా ఊరి నుంచి అయినా తెచ్చుకున్నాం అనుకోండి, అవన్నీ సరిచేసి పెట్టడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే నేను ఏమేమి ఉన్నాయి ఏంటన్నది అన్ని డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయని తీస్తూ ఉన్నాను అనమాట. ఇవి తీసి లోపల ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి హైక్ బటన్ క్లిక్ చేస్తారంటే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. తప్పకుండా ఇలా చేసేయండి. అయితే ఇప్పుడు మన ఛానల్ అయితే 5K చాలా దగ్గరలో ఉన్నదండి. ఒక 20 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం మన ఛానల్ అయితే 5K అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా 5K ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా 20 మెంబర్స్ ఉన్నారనమాట. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చేసిన తర్వాత సామాన్లన్నీ ఈ రూమ్లో ఉంచేసానండి. ఇంకా అమ్మ అయితే ఒక్కొక్కటి తీస్తూ ఉంది. నేనైతే ఏమేమి డబ్బాలు ఖాళీగా ఉన్నాయో ఇంకా డబ్బాలన్నీ తీసుకుని వచ్చాను అనమాట. సో అన్నీ అంటే ఒక దాంట్లో వేస్తున్నాము, అది సరిపోతే ఇంకొక దాంట్లో వేస్తున్నాము. సో అలా ఇంకా అన్నీ సరిపెట్టాలి కదా. అలాగని ఇలా కవర్లో ఉంచేసామంటే పురుగులు పట్టేస్తాయి. అసలుకే పిండి ఇంకా జంతుకుల పిండి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి ఏంటంటే పురుగు పట్టేస్తాయి అనమాట సరిగ్గా కవర్ చేయకపోతేని. సో అందుకే ఇంకా త్వరగా ఇంకా డబ్బాలు ఏమన్నా ఖాళీ చేసుకొని ఇంకా డబ్బాలు అయితే వేస్తున్నాను. అసలు ఈ లగేజ్లో బరువు ఏంటంటేనండి ఆ బియ్యం పిండి అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా సరే బియ్యం పిండి అయితే తెచ్చుకుంటాను. అది పెద్ద బరువు కింద అనిపిస్తుంది. దాంతోపాటు ఒరినోకు కూడా తెచ్చుకుంటాను. కాకపోతే ఒరినోకు ఉప్మా అంత తినట్లేదని చెప్పేసి ఒరినోకి అయితే తేవట్లేదు అనమాట. బియ్యం నోకే బియ్యం పిండే తెచ్చుకుంటున్నాము. అలాగే ఎక్స్ట్రా వచ్చేసి ఏంటంటే ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీ రవ్వ ఎప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొచ్చేదాన్ని, ఈసారి అయితే 2 ప్యాకెట్లు అయితే తీసుకుని వచ్చాను. అసలుకే డబ్బాలు లేవంటే మళ్ళీ ఒక 2 ప్యాకెట్లు కూడా తీసుకుని వచ్చాను అనమాట. సో ఇంకందుకే నా దగ్గర ఆల్రెడీ సగం నూక అయితే ఉన్నదండి. ఇంకందుకే ప్యాకెట్లు అయితే ఓపెన్ చేయట్లేదు. నాకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అట్లనైతే పక్క అయితే పెట్టేశాను అనమాట. అలా కూర్చొని ఇంకా అమ్మ నేనైతే డబ్బాలు అయితే ఫిల్ చేసామండి. ఇంకా నెయ్యి ఉందనమాట. సో ఆ నెయ్యి కూడా చింపేసి ఒక డబ్బాలు అయితే వేసేసాము. సో వేసేసి అన్ని తెచ్చి వంటగదిలో అయితే ఇంకెక్కడ ఏం పెట్టాలన్నది ఇంకా అన్నీ నేను పక్క నుంచి క్లీన్ చేసేసాను అనమాట. డబ్బాలన్నీ తీసిన తర్వాత క్లీన్ చేసేసాను. ఇప్పుడు అన్నీ ఫిల్ చేసినవన్నీ ఇంకా ఆ రూమ్లో నుంచి ఇంకా వంటగదిలో తెచ్చి అయితే ఇంక అన్నీ ఇక్కడ సర్దుతున్నానండి. అమ్మ ఉన్నది కాబట్టి నాకు పని కూడా చాలా ఈజీ అయిపోయిందండి. తొందరగా అయితే అన్నట్లోనే సర్దేసుకున్నాం అనమాట. ఈ రోజు నైట్ అయితే మేము మూవీకి అయితే వెళ్తున్నామండి. యాక్చువల్లీ అంత మూవీస్కి నేను ఏమి వెళ్ళను అనమాట. ఎప్పుడో ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ అయితే ఎక్కువ అంటే టీవీలో చూసి కన్నా థియేటర్లో చూస్తేనే కొంతమందికి బాగా నచ్చుతాయి కదండి. సో అలాగా మా హస్బెండ్కి థియేటర్లో చూస్తే ఇష్టం అనమాట. నేనేంటంటే ఇంకొక 10 రోజులు 1 మంత్ ఆగామంటే మనకి ఎలాగో నెట్ఫ్లిక్స్లో కానీ హాట్స్టార్లో కానీ ఆహాలో కానీ అందులో ఇచ్చేస్తారు కదా మూవీ అని అనిపిస్తుంది. ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కాలితే అప్పుడు చూడొచ్చు కదా అని అనిపిస్తుంది. సో మా వారైతే అలా కదనమాట, థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు. నేనేమో ఇలా అనుకుంటాను అనమాట. సో నాలా ఎంతమంది అనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. అయితే ఇంకా మా అమ్మ కూడా ఉంది కదా, మా హస్బెండ్ వెళ్దామా అని అడిగారు. సరే వెళ్దాం నడు, ఇంకా అమ్మ కూడా ఉంది కదా ఇంకా తీసుకుని వెళ్దాము, ఇంకా అలా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా అందరం కలిపి ఈవినింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. 4:30కి మూవీ అండి. ఇంకా 4K స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ అందరం రెడీ అయ్యే ఉన్నాము. ఇంకా త్వరగా ఇంకా టీ అయితే పెట్టేసుకొని ఇంకా టీ తాగేసి అయితే మూవీకి అయితే స్టార్ట్ అవుతాము. ఈ లోపల పిల్లలకి విన్నోకి అయితే షూ అయితే వేస్తున్నానండి. ఇంకా షూ వేసేస్తే ఇంక స్టార్ట్ అయిపోవడమే. మీరు ఎంతమంది పెద్ద మూవీ చూసారన్నది కామెంట్ చేయండి. నేను మూవీ అంతా చూసిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఎలా ఉన్నది ఏంటన్నది. విను పక్కనే కుక్కుంది. సారి చెప్పాలంటే ఊరి నుంచి చాలా తొందరగానే వచ్చేసామండి. June 4న అయితే స్టార్ట్ అయ్యాము. 5కి అయితే గుజరాత్ అయితే వచ్చామండి. కాకపోతే మేము ఎప్పుడు ఏంటంటే June 8 కానీ 9 కానీ స్టార్ట్ అవుతాము. ఇంకా తర్వాత నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా మాకు టికెట్స్ లేక మా హస్బెండ్ త్వరగా తీయాల్సి వచ్చిందనమాట. సో ఇంకా పిల్లలకి అయితే ఇంకా నెక్స్ట్ డే నుంచే స్కూల్ స్టార్ట్ అండి. చాలా త్వరగా స్టార్ట్ చేశారు స్కూల్స్. సో ఇప్పుడు ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఏ డేట్ని ఓపెన్ చేశారన్నది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్
చేస్తాను. ఈ వీడియోలో అయితే మేము ఎప్పుడు వచ్చామన్నా షేర్ చేశాను కదండి. సో అదనమాట, ఇంక అందరం రెడీ అయిపోయాము, టీ తాగేసాము. ఇంకా 4:30కే మూవీ కాబట్టి ఇంకా 4కే స్టార్ట్ అయిపోయాము. ఇంక స్టార్ట్ అయిపోయి ఇంక వెళ్తున్నాం అనమాట. మేము వడోదర వచ్చిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడికైతే రాలేదండి. భరుచులో ఉన్నప్పుడు అయితే ఒక 2 times అయితే వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 years అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా అయితే రాలేదు. సో ఇదే ఫస్ట్ రావడం అయితే ఇక్కడికి, అంటే వడోదర రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. భరూచ్ అయితే వచ్చింది. పెద్ద పెద్ద మూవీకి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ పెద్ద అన్నది నాకు ఇది ఇంటే ఒకటి గుర్తొస్తుంది అనమాట. హాట్స్టార్లోని నేను ఒక సీరియల్ అయితే చూస్తున్నానండి. యాక్చువల్లీ సీరియల్ ఎప్పటి నుంచి చూస్తున్నానంటే బిగ్ బాస్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లోని ఇంకా బిగ్ బాస్ టైంలోని ఈ సీరియల్ వస్తుందని చెప్పేసి యాడ్ ఇస్తారు కదండి. అప్పుడు ఆ సీరియల్ చూసాను అనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా సీరియల్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సీరియల్లో హీరోయిన్ అయితే వాళ్ళ బావగారిని అయితే పెద్ద అని పిలుస్తుందండి. సో అదే గుర్తొచ్చింది అనమాట ఈ పెద్ద మూవీ అనగానే నాకు. చూడు ఇక్కడ ఒక వీడియోలో అందరూ పడడానికి ఎన్ని డైరెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందో, ఒకరు వెనక్కి ఉంటారు, ఒకరు ముందుకుంటారు, ఒకరు పడరు, ఎన్ని డైరెక్షన్లు ఇవ్వాల్సి వస్తుందో. సో ఎలాగోలాగైతే ఇంకా అందరూ ఫ్రేమ్లో పడేలా అయితే ఒక వీడియో అయితే తీయేసుకున్నాను. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మూవీ అంతా మాత్రం మాకు నచ్చింది అనమాట. బాగుంది. కాకపోతే ఇందులో విన్ అవుతే బాగున్నాను అని చెప్పేసి అలా కొంచెం లాస్ట్కి ఏమవుతాడు, నగ్గుతాడా లేదా అని చెప్పేసి వాళ్ళ ఊరికి ట్రైన్ పడుతుందా లేదా అని చెప్పేసి అలా టెన్షన్తో అయితే మూవీ అయితే చూసేసాము. ఎలాగైతే ఒక కాల్ లేకుండా రన్నింగ్ చేసి వాళ్ళ ఊరికి ఒక ట్రైన్ అయితే తెచ్చేసాడు కదండి. సో బాగా అనిపించింది అనమాట మూవీ అయితేని. చాలా రోజుల తర్వాత అయితే మూవీకి వెళ్ళాను కదా, కొంచెం బాగా అనిపించింది. సో ఇంకైతే ఇక్కడ ఇంకా పెద్ద అని చెప్పేసి అందరూ అరుస్తూ ఉన్నారనమాట. ఇది మీరు ఎంతమంది చూసారు ఈ మూవీ, మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకా మూవీ అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళిన థియేటర్లో అయితే అంత జనమే లేరనమాట. అక్కడక్కడ అలా ఉన్నారు, చాలా తక్కువ జనం ఉన్నారు. మళ్ళీ వేరే మూవీకి అయితే వెళ్ళాలనిపించింది అనమాట. ఆ మూవీకి వెళ్ళినప్పుడు అయితే మొత్తం థియేటర్ నిండా జనమే ఉన్నారండి. అది ఏ మూవీకి వెళ్ళాను అన్నది మీరు గెస్ చేయండి. నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను. ఆ రోజు లాంగ్ వీడియో అయితే తీయలేదనమాట. నేను మా హస్బెండే వెళ్ళాము. ఏంటో గెస్ చేసేయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మూవీ అయితే అయిపోయింది. ఇంక వెళ్ళే దారిలో పానీపూరి అయితే కనిపించిందండి. ఇంక పిల్లలు అయితే తింటానన్నారు. ఇంకా అందుకే అందరం కలిపి అయితే ఇంకా పానీపూరి తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇది రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.